తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరొక 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో 7 జిల్లాలకు మొత్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరొక 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. మాట్లాడదాం. సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఏంటి, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 13వ తారీఖు ఆగస్టున ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందో అది ప్రస్తుతం కొనసాగడం వల్ల ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కూడా కొనసాగడం వల్ల మనకి రాష్ట్రంలో ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనంతో అనుసంధానంగా ఒక ద్రోణి ప్రభావం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈశాన్య సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అరేబియా మహాసముద్రం నుంచి ఒక విధంగా తేమతో కూడినటువంటి గాలి అనేది ఇటు కూడా రావడం వల్ల, అరేబియా మహాసముద్రం నుంచి కూడా రావడం వల్ల ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి ఒక విధంగా ఇది కూడా తేమ శాతాన్ని సమకూర్చడం వల్ల కూడా మనకి ఇటు తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి రాష్ట్రం అంతటా కూడా ఈరోజు రేపు 18వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సరే, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు, తీవ్రత ఎట్లా ఉంటుందో ఒకసారి మ్యాప్లో చెప్పండి. ఇప్పటికే ఇటు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్లో కూడా ఫ్లడ్ ఒక విధంగా వరద తలపించేటువంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు ఫ్లడ్ బులెటిన్స్ కూడా పొద్దునే జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ సుమారు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ వర్ష తీవ్రత కూడా అధికంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే 8 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సార్, హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉంటుంది? ఈరోజు రేపు రెయిన్ ఏమన్నా ఉంటుందా హైదరాబాద్లో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది రాష్ట్రం మీద కొనసాగడం వల్ల దీనికి అనుసంధానంగా ఏదైతే ద్రోణి సహాయపడుతుందో ఈ ద్రోణి వల్ల కూడా మనకి రాష్ట్రంలో కూడా ఈరోజు భారీ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. రేపటి నుంచి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 4 రోజులు కూడా కొనసాగినప్పటికీ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్, గస్టీ విన్స్, థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏమైనా ఉంటుందా? ఈ వర్షాలతో పాటు చూసుకున్నట్లయితే మనకి ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఈదుడుగాళ్ళ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీచే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు మధ్యగా మనకి రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉష్ణ తీవ్రత అనేది 29 నుంచి 32 డిగ్రీల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉరుములు మెరుపులు కూడా సహజంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులతో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, మొత్తంగా మరి 3 డేస్ పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తెలంగాణ ఉన్నటువంటి వెదర్ అప్డేట్, వెదర్ కండిషన్స్. వీడియో జర్నలిస్ట్ వీరాంజనేయులతో నిఖిల్, హైదరాబాద్.